అందరికీ నమస్కారం. బయోటెక్నాలజీ రంగంలో ఒక మంచి కెరీర్ అవకాశం గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. భారతదేశానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ అంటే NIAB 2 కీలకమైన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. అవేంటో చూద్దాం. సరే, అసలు ఈ అవకాశాన్ని ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే ముందుగా ఈ సంస్థ ఏంటి, దాని లక్ష్యమేంటి అని చూద్దాం. ఆ తర్వాత అందుబాటులో ఉన్న 2 పోస్టులు ఏవి, వాటికి ఎవరు అర్హులు అనే విషయాలు తెలుసుకుందాం. ఇక జీతం, దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందో చూసి చివరగా ఈ పని ఎందుకంత ముఖ్యమైనదో చర్చిద్దాం. సరే, మొదటగా ఈ ఉద్యోగావకాశాలు ఎక్కడ్నించి వస్తున్నాయి, అసలు ఈ సంస్థ ఏంటి, దాని వెనుక ఉన్న ఉద్దేశమేంటి, ముందుగా దాని గురించి తెలుసుకుందాం. ఈ సంస్థ వెనుక ఉన్న ఉద్దేశం చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది కూడా. అదేంటంటే మానవ సంక్షేమం కోసం జంతు ఆరోగ్యం అంటే జంతువుల ఆరోగ్యాన్ని కాపాడటం ద్వారా పరోక్షంగా మానవాళి శ్రేయస్సుకు దోహదపడటం అన్నమాట. మరి ఈ సంస్థ ఎక్కడుందంటే హైదరాబాదులోనే ఉంది. దీని పూర్తి పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ లేదా NIAB. ఇది మన భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం కింద పనిచేసే ఒక అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తిగల సంస్థ. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ఈ పోస్టులు ప్రత్యేకంగా సంస్థలో ఉన్న వ్యాక్సిన్ టెస్టింగ్ ఫెసిలిటీ కోసం అన్నమాట. జంతువులకి ఇచ్చే వ్యాక్సిన్లు సురక్షితంగా, ప్రభావవంతంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించడంలో ఈ విభాగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సరే, మరి వాళ్ళు ఆఫర్ చేస్తున్న 2 రోల్స్ ఏంటి? ఒకటి జూనియర్, ఇంకొకటి సీనియర్ టెక్నికల్ ఆఫీసర్. వాటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు తేడా క్లియర్గా అర్థమవుతోంది. జూనియర్ పోస్టుకైతే ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ ఏమీ అడగట్లేదు, కానీ సీనియర్ పోస్టుకు మాత్రం ఖచ్చితంగా 2 ఏళ్ల రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దానికి తగ్గట్టే ఏజ్ లిమిట్, శాలరీ కూడా మారుతున్నాయి. మరి ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు, అసలు ఏం చదివి ఉండాలి, ఏ స్కిల్స్ ఉండాలి, ఆ వివరాల్లోకి వెళదాం. సో ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఈ 2 పోస్టులకు బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకటే. లైఫ్ సైన్స్లో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ గాని, లేదా వెటనరీ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఫార్మసీ చేసుండాలి. ఒకవేళ మాస్టర్స్ డిగ్రీ ఉంటే కూడా సరిపోతుంది. ఇక జూనియర్ ఆఫీసర్ రోల్ విషయానికొస్తే కొన్ని విషయాలపై మంచి అవగాహన ఉండాలంటున్నారు. ఉదాహరణకి బయోలాజిక్స్ క్వాలిటీ టెస్టింగ్, ల్యాబ్లోని పరికరాలను ఆపరేట్ చేయడం, వైరల్ లేదా బ్యాక్టీరియల్ కల్చర్స్, DNA/RNA వర్క్ వంటివి. అలాగే GLP, క్వాలిటీ అష్యూరెన్స్ లాంటి వాటి గురించి తెలిసి ఉండాలి. వయస్సు విషయానికొస్తే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లుగా పెట్టారు. ఇక సీనియర్ ఆఫీసర్ రోల్కొస్తే ఇక్కడే అసలు తేడా కనిపిస్తుంది. చదువు అదే అయినా అదనంగా ఖచ్చితంగా 2 ఏళ్ల రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే డ్రగ్ టెస్టింగ్ మరియు స్టాండర్డైజేషన్ రంగంలో అనుభవం ఉంటే వారికి ప్రాధాన్యత ఉంటుంది. అనుభవం ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి సహజంగానే వయోపరిమితి కూడా పెంచారు. సీనియర్ పోస్ట్కి 40 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. సరే, అర్హతల గురించి చూశాం కదా. ఇప్పుడు జీతం ఎంత ఉంటుంది, ఇది పర్మనెంట్ జాబా కాదా, ఎలా అప్లై చేయాలి, ఈ ప్రాక్టికల్ విషయాలు చూద్దాం. ముందుగా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్. ఈ పోస్టుకి నెలకి దాదాపు 48,100 రూపాయల వరకు కన్సాలిడేటెడ్ పే ఉంటుంది. అదే సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకి అయితే నెలకి సుమారు 54,600 రూపాయల వరకు ఇస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు. అంటే ముందుగా 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఆ తర్వాత పనితీరును బట్టి ప్రతి ఏటా రెన్యువల్ చేసే అవకాశం ఉంది. ఇక అప్లికేషన్ డేట్స్ చాలా కీలకం. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 28న మొదలవుతాయి. క్లోజ్ అయ్యేది మాత్రం ఫిబ్రవరి 17. సో ఈ టైంలైన్ గుర్తుంచుకోవాలి. వాళ్ళు నోటిఫికేషన్లోనే ఒక మంచి సలహా కూడా ఇచ్చారు. అదేంటంటే చివరి రోజు వరకు వేచి ఉండద్దు. టెక్నికల్ ఇబ్బందులు రావచ్చు కాబట్టి వీలైనంత ముందుగానే అప్లికేషన్ పూర్తి చేయమని చెప్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంది. ముందుగా వాళ్ళ వెబ్సైట్ www.niab.res.in లో ఆన్లైన్లో అప్లై చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు స్క్రీన్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. సెలెక్ట్ అయితే జాయిన్ అయ్యేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపించాల్సుంటుంది. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి, కానీ అసలీ పని ఎందుకింత ముఖ్యం? కేవలం ఉద్యోగం కాకుండా దీని వెనకున్న పెద్ద ఉద్దేశమేంటి?
మనం మొదట్లో అనుకున్నట్టు ఇది కేవలం ఒక ల్యాబ్లో చేసే ఉద్యోగం మాత్రమే కాదు. మానవ సంక్షేమం కోసం జంతు ఆరోగ్యం అనే ఒక పెద్ద మిషన్లో ఇదొక భాగం. అంటే ఇక్కడ చేసే పనికి ఒక అర్థం ఉంటుంది, సమాజంపై దాని ప్రభావం ఉంటుంది. ఓకే, ఒకసారి మొత్తం క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. హైదరాబాద్ ఎన్ఐఏబిలో 2 బయోటెక్ ఉద్యోగాలున్నాయి, జూనియర్ మరియు సీనియర్. ముఖ్యంగా వ్యాక్సిన్ టెస్టింగ్ మీద ఫోకస్ ఉంటుంది. ఇది జంతువుల అలాగే మనందరి ఆరోగ్యం కోసం చేసే పని. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 17, 2026. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి ఆలోచించండి, యానిమల్ బయోటెక్నాలజీ రంగంలో ఇలాంటి ఒక కీలకమైన పాత్ర పోషించడం అనేది మీ సైంటిఫిక్ కెరియర్లో తర్వాతి మెట్టు కాగలదేమో. మీ నైపుణ్యాలతో ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి ఇదొక మంచి అవకాశం కావచ్చు.